నిత్య నిజాలు చెప్పే భారత్ టీవీకి స్వాగతం. నేను జేకే. మిత్రులారా, ఇప్పుడు దాకా అనేక రకాల దొంగతనాలు చూశారు. కానీ ఇప్పుడు కొత్త రకాల దొంగతనాలు మొదలైనవి. ఏంటంటే ఇతర రాష్ట్రాల నుండి వచ్చి ఒక టీమ్గా తయారయ్యి ప్రతి రాష్ట్రంలో కూడా, ముఖ్యంగా మన తెలుగు రాష్ట్రాల్లో, ఆంధ్రప్రదేశ్లో కొంతమంది పెట్టుబడిదారులు డబ్బులు తీసుకొచ్చి పెట్టుబడులు పెట్టారో లేకపోతే సిండికేట్గా ఫామ్ అయ్యారో తెలియదు. మార్కెట్లో ఎక్కడా రేట్లు పెరగలేదు. కానీ రేట్లు పెరిగినాయి అనుకుంటూ ఈవేళ ఉన్న రేటు రేపు ఉండట్లేదు, రేపు ఉన్న రేటు ఎల్లుండి ఉండట్లేదు. ఆయిల్, ముఖ్యంగా వంట నూనె, కొన్ని దినుసులు, నిత్యావసర వస్తువులు, ఇవన్నిటికి కూడా విపరీతమైన రేట్లు పెంచేశారు. ఏంటి అంటే రేట్లు యుద్ధం వల్ల రేట్లు పెరిగిపోయినాయి. యుద్ధం వల్ల సరుకులు రావట్లేదు. ఆయిల్ కొరత వల్ల, పెట్రోల్ డీజిల్ కొరత, అందువల్ల సరుకులు రావట్లేదు అని అనేక రకాల బొంకుతున్నారు. మరి ప్రజలు ఏమంటున్నారంటే ప్రభుత్వం ఎందుకు పట్టించుకోదు, ఎవరి వాటాలు వాళ్ళకి వెళ్తున్నాయి కాబట్టి పట్టించుకుంటలేదు అంటున్నారు. మరి వీళ్ళు కమర్షియల్ ట్యాక్స్ వాళ్ళు, సేల్ ట్యాక్స్ వాళ్ళు, వీళ్ళందరూ కూడా సంబంధిత అధికారులు సంబంధిత పనులు చేస్తే వెంటనే దానికి సరైన కట్టడి జరుగుతుంది అని అంటున్నారు. మార్కెట్ ఇదే పరిస్థితిలో ఉంటే ప్రజలు జోబులకి చిల్లు పడుతుంది. మరి ఈ పరిస్థితుల్ని చక్కదిద్దరా ప్రభుత్వం, ఎప్పుడు చక్కదిద్దుద్ది, ఎప్పుడు కళ్ళు తెరుచుద్ది అని చెప్తున్నారు. మరి గతంలో కమ్యూనిస్ట్ పార్టీలు ఏదన్నా అవంతరాలు జరిగితే అవంతరాలు దానికి వచ్చి నిలబడేవారు. కానీ ఇప్పుడు కమ్యూనిస్ట్ పార్టీ కూడా నిద్రపోతుంది. మరి ఎవరు కూడా మేలుకొనున్నారో తెలియదు. ప్రభుత్వం మరి ఏం చేస్తుందో తెలియదు అంటున్నారు ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు. జోబులు చిల్లు పడుతున్నాయి అంటున్నారు. దోపిడీ ఎక్కువైపోయింది. ఏపీలో దోపిడీ ఎక్కువైంది. మీ విలువైన అభిప్రాయాలు కామెంట్ రూపంలో తెలియచేయండి. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ ఛానల్. అధికారులు వెంటనే స్పందించాలి అంటున్నారు. థ్యాంక్ యూ వన్స్ అగైన్.